when ఓకే. your emotions are clear, సూపర్బ్. energies సూపర్బ్. are flowing completely, then you are happy, you are satisfied with కరెక్ట్. your life. సో, అంటే ఇప్పుడు నలుగురిలో మాట్లాడాలంటే భయపడతారు కొందరు. ఇంటర్వ్యూలు అటెండ్ చేయాలంటే భయపడతారు. ఇట్లాంటి వాళ్ళని గూడా ఈ విశుద్ధ చక్రాన్ని సెట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయా? Yes sir, not only throat vishuddhi chakra, they have to clear the first మూలాధార చక్ర. అచ్చా! మూలాధార చక్ర నుంచి వీరు క్లియర్ చేసుకుంటూ తర్వాత థ్రోట్కి రావాలి. ఓకే. సో ఇది చెయ్యకుండా జస్ట్ అంటే నాకు టాలెంట్ ఉంది అని వచ్చేస్తారు, కానీ ఫియర్ వల్ల అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. మణిపుర చక్రం ఉంటేనే మళ్ళీ ఇక్కడి దాకా విశుద్ధ దాకా రావాలి. మణిపుర గూడా సెట్ జేసుకోవాలి గదండీ! కొంతమంది స్పిరిచువల్ స్టేట్ కూడా వెళ్ళిపోతారు సార్. ఓహ్! ఇవన్నీ ఉంటాయి, కొన్ని బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ అంటే నాకు ఏం అవసరం లేదు, నథింగ్ మ్యాటర్స్ అన్నట్టు లైఫ్స్ లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో. ఓకే. బట్ వెన్ కమ్స్ టు మటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్, బోత్ వీ షుడ్ బ్యాలెన్స్ ద బోత్. అదర్వైజ్ ఎందుకంటే ఇవి రెండు పక్షికి మనకు వింగ్స్ లాంటివి. ఓకే. సో ఒక బర్డ్ వింగ్స్ అన్నమాట, Hmm. మటీరియలిస్టిక్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. వావ్! యూ షుడ్ నాట్ లివ్ ఒక్కటి వదిలేసి ఒకటి చేస్తే మీరు ఎగరలేరు. హ్మ్. సో దీస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ Okay. ఫోకసింగ్ ఆన్ బోత్, బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్, దెన్ యూ ఫ్లై చాలా మంచిగా ఫ్లై చేస్తారు అండ్ హైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటుంది. సూపర్. ఈ 0 పాయింట్ స్టేట్ అంటే ఏంటి మేడం? మీరు చెప్తుంటారు గదా! కరెక్ట్ ఏంటి 0 పాయింట్ స్టేట్? సార్, నథింగ్నెస్ సార్. అక్కడ అసలు 0 పాయింట్ స్టేట్ అంటే ఏంటంటే, ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఒక పాండ్ అనుకోండి, ఆ! నీటితో నిండిన పాండ్, అవును. క్లియర్ క్రిస్టల్గా అందులో సూర్యకిరణాలు, చుట్టూ ఉన్న గ్రీన్ ట్రీస్, తర్వాత ఆ స్కై బ్లూ కలర్లో ఉన్న స్కై, క్లౌడ్స్, వైట్ క్లౌడ్స్, ఇవన్నీ మనకు అద్దంలో ఎలా అయితే కనపడతాయో అవన్నీ ఆ పాండ్ లో ఉన్న వాటర్లో మనం చూడొచ్చు. ఓకే. రైట్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. హ్మ్. వెన్ యు ఆర్ థ్రోయింగ్ అ స్మాల్ పిన్, దట్ మేక్స్ అ రిపుల్. అవును. కరెక్ట్. సో ఎప్పుడైతే బేస్ లెవెల్ కామ్గా పీస్ఫుల్గా ఉంటుందో అదే మన యాక్చువల్ నేచర్, ప్రతి హ్యూమన్ బీయింగ్ది కూడా ఓకే. ఆ లెవెల్లో వర్క్ చేస్తుంది క్వాంటమ్ హీలింగ్. సో మనకు ఆయుర్వేదం కానివ్వండి, అలోపతి కానివ్వండి, అలోపతి వర్క్స్ ఆన్ ఆటమ్ లెవెల్. సో మనకు హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, సో ఇవన్నీ నానో పార్టికల్ లెవెల్లో పనిచేస్తాయి. అండ్ ఆర్గాన్ లెవెల్లో అలోపతి పనిచేస్తే అండ్ కొన్ని పనిచేస్తుంది. అండ్ తర్వాత సౌండ్ హీలింగ్స్ కానివ్వండి, ఇతర ఏదైతే మనకు థెరపీస్ ఉన్నాయో అవన్నీ వేవ్ లెవెల్లో పనిచేస్తుంది. మరి క్వాంటమ్ ఎక్కడ పనిచేస్తుంది? 0 పాయింట్ స్టేట్లో పనిచేస్తుంది. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ది రూట్, దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆ లెవెల్లో మీరు వర్క్ చేస్తున్నారు, హీలింగ్ తీసుకుంటున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ యువర్ ఫ్యూచర్, జస్ట్ ఇమాజిన్ యువర్ రిజల్ట్స్. సో ఇట్ టేక్స్ టైం మేబీ, కానీ ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుంది. ఎందుకంటే రూట్ బేస్ లెవెల్లో మీరు వెళ్ళి అక్కడ హీలింగ్ తీసుకుంటున్నారు, అక్కడ హీల్ చేస్తున్నారు, కాబట్టి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ 100% వస్తుంది. సో అంటే ఇది ఆగ్నేయ చక్రం కిందకి వస్తుందండి ఇదంతా? సార్ రూట్ చక్ర కింద ఇంకా ఓకే. స్టార్ చక్ర అనేది ఉంటుంది సార్. ఓకే. ఓహ్! స్టార్ చక్ర కింద కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. ఓహ్! దట్ ఈస్ అ నథింగ్, అ కంప్లీట్ స్పేస్ జోన్, ఓకే. నథింగ్నెస్ అంటారు. థర్డ్ ఐ థర్డ్ ఐ చక్ర చక్ర. yes ఉంది గదా! సో ఇది అతీంద్రియ శక్తి గదా! అందరికి ఉండదు గదండీ! దాన్ని గూడా మేలుకొల్పొచ్చా? ఎస్ సార్, మెడిటేషన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారు సార్, ఓకే. ఇక్కడ థర్డ్ ఐ చక్ర అంటే యూట్యూబ్లో ఇక్కడంతా పిక్చర్స్ అవును. ఐస్ పిక్చర్ అవును. చేసి ఏస్తారు. అవును. అవును. అదే అంటున్నా. ఇంకో కన్ను రాదు. బట్ కాన్షియస్ లెవెల్లో, సబ్ కాన్షియస్ లెవెల్లో, సూపర్ కాన్షియస్ లెవెల్లో కొన్ని సెన్సరీస్ మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓహ్! పీనియల్ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు మీకు సెన్సరీ లెవెల్ 100% ప్యూరిఫైగా పనిచేయడం జరుగుతుంది. హ్మ్. ఆ సెన్సరీ లెవెల్ ఎప్పుడైతే పనిచేస్తుందో అంటే ఇప్పుడు కొన్ని నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని గంటల తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని నెలలు అంటే ముందు ఏం జరుగుతుంది అన్నది ఫస్టే మనం ఊహించవచ్చు. ఓహ్! అంత కెపాసిటీ ఒక మనిషికి వస్తుంది త్రూ అబ్బబ్బబ్బా! థర్డ్ ఐ చక్ర. ఈవెన్ ఇప్పుడు ఓకే. గురూస్, స్పిరిచువల్ గురూస్ కానివ్వండి, వీళ్ళకందరికీ ఆటోమేటిక్ సార్, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్తాను, వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తారా, ఏదైనా బిజినెస్ చేస్తారా, జస్ట్ కూర్చొని ఒక వాక్యం చెప్తారు,
ఆ పీపుల్ లక్షల్లో ఇంప్లిమెంట్ చేస్తారు, లక్షల మంది జస్ట్ ఇంప్లిమెంట్ దేర్ స్టేట్మెంట్, దేర్ వర్డ్స్. ఓకే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? జస్ట్ ఇమాజిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ థ్రోట్. అండ్ ఆజ్ఞ చక్ర అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ కాన్షియస్ లెవెల్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి దట్ ఇంప్లిమెంట్స్ దేర్ లైఫ్స్ అండ్ అవి జరుగుతాయి కూడా. ఓ సో ఓకే, అదా థర్డ్ ఐ అంటే అదన్నమాట. అబ్సల్యూట్లీ సార్. థర్డ్ ఐ అంటే ఐ కనపడడం కాదు, అదే అంటున్నా. కాన్షియస్ ఇలా లెవెల్లో ఓపెన్ అవేర్నెస్, కాన్షియస్ ఇంటెలిజెన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు నాకు కనుక సార్ ఆజ్ఞా చక్రాన్ని మీరు ఓపెన్ చేశారనుకోండి, సో నేను ఒక అంబానీ లాగా బిహేవ్ చేస్తానా, అంటే నిర్ణయాలు తీసుకుంటానా, వ్యాపారాన్ని అద్భుతంగా సక్సెస్ చేస్తానా? ఎస్, వేర్ యువర్ థాట్ కమ్స్. సో మీరు అంబానీ అని అనుకుంటారు, బుర్రా శ్రీనివాస్, మీరైతే బుర్రా శ్రీనివాస్. ఎస్. హౌ కెన్ యూ కనెక్ట్ విత్ హిజ్ ఎనర్జీ? అంటే ఒక సక్సెస్ ఒక జస్ట్ అంటే రోల్ మోడల్లా తీసుకోవచ్చు, కానీ హీఈస్ ద సెకండరీ పర్సన్. బట్ హౌ కెన్ యూ ఎలివేట్ యువర్ లైఫ్? ఓకే. ఎలన్ మాస్క్ కానివ్వండి, వారన్ Yes. బఫెట్ కానివ్వండి, అంబానీ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు తీర్చిదిద్దుకున్న లైఫ్ అవును. సక్సెస్. ఎస్, టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇవన్నీ వాళ్ళు నేర్చుకునే ముందుకెళ్ళారు. అంతే కదా. అవును. సో అలా మీరు కూడా మీ లైఫ్లో ది హయ్యెస్ట్ పొటెన్షియల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు త్రూ థర్డ్ ఐ చక్ర. ఓ హౌ ఫస్టే మనకు తెలుస్తాయి అనుకోండి, రేపు Oh. ఇలా జరుగుతుంది, లేకపోతే అది సెన్సరీ త్రూ మనం క్లియర్ కట్గా ఉన్నాము, అన్నీ మనకు సెన్సెస్ అవుతున్నాయి. దెన్ వీ విల్ టేక్ ద రైట్ డెసిషన్, వీ విల్ గో ఆన్ ద రైట్ పాత్. రైట్ పాత్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో అబ్సల్యూట్లీ వీ విల్ గెట్ ద సక్సెస్ 100% ఇన్ ఏ రైట్ వే. సో ఇక విశ్వశక్తిలో చిట్ట చివరి మెట్టు అంటే సహస్రార చక్రం. సార్ సో ఫైనల్. సో దాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటే ఇక ప్రపంచం అంతా మన ఆధీనంలోకి వస్తుందా? ఎస్, ఆ చక్ర మనం యాక్చువల్లీ చెప్పాలంటే స్పిరిచువల్ గురూస్ సార్, మాస్టర్స్. ఓకే. సో వాళ్ళు ఎలివేట్ అవ్వి, దిస్ ఇస్ ద కంప్లీట్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. ఓకే. నేచర్ విల్ చూస్ ద హ్యూమన్ బీయింగ్. ఇదేంది మేడం మీరు సైన్స్ కదా చెప్పేది, మరి అవును. స్పిరిచువాలిటీ చెప్తున్నారంటే అవును. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. దే అంటే బై బర్త్ అలా ఉంటారు అంతే. కొన్ని ప్రాక్టీసెస్ త్రూ మనం వెళ్ళొచ్చా, ఆ స్టేజెస్ రీచ్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా అవ్వచ్చు. వెన్ యు ఆర్ డిజైనింగ్ యువర్ డెస్టినీ. అందుకే కదా వాళ్ళు కొన్ని పాత్స్ నేర్పించుంటారు, కొన్ని ప్రాక్టీసెస్ చెప్తారు. ఓకే. సో కొన్ని బుక్స్ ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే వీఆర్ ఆల్సో కెన్ బికమ్ లైక్ దట్, వీ కెన్ ఆల్సో అచీవ్ దట్ స్టేజ్. ఓకే. సో దానికోసమే అంటే నేను పాపులర్ అవ్వాలి, ఇవన్నీ కోరికలు కాదు. ఆ స్టేజ్ని ప్రతి ఒక్క మనిషి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే. ఇది సాధ్యమే ప్రతి ఒక్కరికి. బట్ యూ హ్యావ్ ద కంప్లీట్ డెడికేషన్. ఓకే. వెన్ యూ హ్యావ్ ద కంప్లీట్ డెడికేషన్ అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే సార్, మటీరియలిస్టిక్ లైఫ్ కానివ్వండి, స్పిరిచువల్ డివైడ్ చేసి చూస్తాం. నో, లైఫ్ షుడ్ బి వన్ ఇన్ ఏ స్పిరిచువల్ పాత్. మనం పని చేస్తున్నామా, అందులో కూడా స్పిరిచువాలిటీ. ఓకే. మనం మాట్లాడుతున్నామా, అందులో కూడా స్పిరిచువాలిటీ. వెన్ యూ అలైన్ విత్ దట్, ప్రతి ఒక్కటి కూడా అలైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా హ్యూమన్ బీయింగ్ ఆ స్టేజ్కి రీచ్ అవుతారు.